ఫ్రెండ్స్ ఇవాళ చేసే రెసిపీ చికెన్ పచ్చడి అండి. నేను 2 కేజీలు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. మనకు నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు ఇంకిపోవాలి పూర్తిగా. ఇలా ఇంకిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం పచ్చడిలోకి. ఓ చిన్న కప్పు ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు, ఆవాలు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలు, 4 ఇలాచి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. ఇలా బాగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని శనగ నూనెతో చేసుకోవాలండి పచ్చడి. చికెన్ బాగా ఇలా గట్టిగా వేయించుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకొని ఒక పావు కేజీ ఆయిల్ వేసుకొని ఫ్రెష్ అల్లం పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. 100 గ్రాముల అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఆ నూనెలో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని మనం చేసి పెట్టుకున్న కారం, కప్పున్నర కారం, పావు కప్పు సాల్ట్ తీసుకున్నానండి. కొంచెం చల్లారాక నిమ్మరసం పిండుకోవాలి. మనకు హాస్టల్ పోయే పిల్లలకి ఇలా చేసి పెడితే మనకు 2 నెలల వరకు నిలువ ఉంటుందండి. ఇలానే ప్రిపేర్ చేసుకొని చల్లారాక నిమ్మరసం పిండుకోవాలి.